ప్రియులారా, ప్రభువైన యేసుక్రీస్తు అతి శ్రేష్ఠ నామములో ఆదివారం రొట్టె విరుచు కూడికకు చేరి వస్తున్నాం. మనం ప్రభువును గురించిన తలంపులతో, మరి ముఖ్యంగా ఆయన శిలువ మరణాన్ని, శిలువ శ్రమలను, తదుపరి ఆయన పునరుద్ధానాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం. శిలువలో ఆయన పడిన శ్రమలు మన కొరకై, వాటిని మనం ధ్యానిస్తూ మనం ప్రభువును జ్ఞాపకం చేసుకుంటున్నాం. మనం జ్ఞాపకం చేసుకున్నట్టుగా దీన్ని చేడి అని ప్రభువు సెలవిచ్చిన ఆజ్ఞకు విధేయులమై, మన నిమిత్తమై శిలువలో ప్రాణం పెట్టి మనల్ని ప్రేమించిన ప్రభువును మనం ప్రేమించి ఆయన సన్నిధికి చేరి వస్తున్నాం. రొట్టె విరుచు కూడిక ప్రభువును జ్ఞాపకం చేసుకునే కూడిక. ప్రభువును గురించిన తలంపులు, ముఖ్యంగా శిలువ శ్రమలు మనము ఎంతగా ధ్యానించినా, ఎన్ని తరాలు ధ్యానించినా, ఎంతమంది ధ్యానించినా అవి తరగనివి అని ఎరిగి మనం ప్రభు యొక్క శిలువ శ్రమలను గురించిన తలంపులు, ఆయన మహిమను గురించిన తలంపులు, ఆయన పునరుద్ధానమును గురించిన తలంపులు కలిగి ప్రభువును సంఘముగా కూడి ఆయన హెచ్చించి తండ్రిని ఆరాధించుగాక. సహాయకరముగా జకర్యా గ్రంథము 6వ అధ్యాయంలో, జకర్యా గ్రంథము 6వ అధ్యాయంలో, బుక్ ఆఫ్ జకర్యా చాప్టర్ 6 9 నుంచి 14 వరకు చదువుకుందాం. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై సెలవిచ్చిందేమనగా, చెరపట్టబడిన వారిలో బబులోను నుండి వచ్చిన హెల్దయి, టోబియా, హెదయా అనువారు జఫన్యా కుమారుడగు యోషియా ఇంట దిగి ఉన్నారు. వారు చేరిన దినముననే నీవు ఆ ఇంటికి పోయి వారిని అడిగి వెండి బంగారములను తీసుకుని కిరీటము చేసి ప్రధాన యాజకుడును యెహోజాదాకు కుమారుడునైన యెహోషువ తల మీద ఉంచి అతనితో ఇట్లా, సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుందేమనగా, చిగురు అను ఒకడు కలడు, అతడు తన స్థలములో నుండి చిగుర్చును. అతడు యెహోవా ఆలయము కట్టును, అతడే యెహోవా ఆలయము కట్టును. అతడు ఘనత వహించుకుని సింహాసనాసీనుడై అతడు యాజకత్వము చేయగా ఆ ఇద్దరికి సమాధానకరమైన యోచనలు కలుగును. ఆ కిరీటము యెహోవా ఆలయములో జ్ఞాపకార్థముగా ఉంచబడి ఏలెమునకును, టోబియాకును, యెదయాకును, జఫన్యా కుమారుని హేరునకును ఉండును అని చదువుతున్నాం. జకర్యా గ్రంథము ప్రవక్తల గ్రంథములో ప్రధానమైన గ్రంథము. ఇందులో దర్శనాలు ఉన్నాయి. మనం చూస్తున్నాం ప్రభు యొక్క మొదటి రాకడ, అలాగే రెండవ రాకడ గురించిన అంశాలు దీంట్లో ప్రవక్త ద్వారా ప్రభు వివరించాడు. జకర్యా అనగా మనం యెహోవాను జ్ఞాపకం చేసుకును అని దానికి అర్థం. వన్ హూమ్ యెహోవా రిమెంబర్స్, యెహోవాను జ్ఞాపకం చేసుకోను అని పేరు కలిగిన జకర్యా అనే ప్రవక్త ద్వారా దేవుడు తన చిత్తాన్ని దర్శనాల రూపంగా ఆయన మనకు తెలియపరుస్తున్నాడు. ఇక్కడ యెహోజాదా కుమారుడైన యెహోషువ గురించి చెప్తున్నాడు. ప్రధాన యాజకుడును యెహోజాదాకు కుమారుడైన యెహోషువ తల మీద వెండి బంగారములతో చేసిన కిరీటమును తల మీద ఉంచమన్నాడు. తల మీద ఉంచి ఆయనతో మాట చెప్పమన్నాడు. చిగురు అని ఒకడు కలడు, అతడు తన స్థలముల నుండి చిగురిస్తూనని చెప్పాడు. అతడు ఆలయము కట్టును, యెహోవా ఆలయము కట్టును, అతడే యెహోవా ఆలయం కట్టును అని చెప్పమని, యెహోషువకు చెప్పమని ప్రవక్త చెప్తున్నాడు. తదుపరి 13వ వచనంలో, అతడు ఘనత వహించుకుని సింహాసనాసీనుడై ఏలును, సింహాసనాసీనుడై అతడు యాజకత్వం చేయగా ఆ ఇద్దరికి సమాధానకరమైన యోచనలు కలుగును అంటున్నాడు. అతడు ఆలయము కట్టును, అతడే ఆలయము కట్టును. అంత మాత్రమే కాదు, అతడు ఘనత వహించుకుని సింహాసనాసీనుడై ఏలును, అలాగే సింహాసనాసీనుడై అతడు యాజకత్వము చేయును. అప్పుడు ఇద్దరికి సమాధానము కలుగును, అంటే సమాధానకరమైన యోచనలు కలుగును అంటున్నాడు. ఇక్కడ చిగురు అనే ఒక పోలిక మనకు చెప్పబడింది. చిగురు అనగా అందులో జీవం ఉంది, అందులో ఫలం ఉంది, లైఫ్ అండ్ ఫ్రూట్ఫుల్నెస్. యేసుక్రీస్తు మనకు నిత్య జీవమైనాడు. యేసుక్రీస్తు మనకు ఆయన ఫలము
అనుగ్రహించేవాడుగా ఉన్నాడు. ఆయనను కలిగిన జీవితాలు ఫలభరితమైన జీవితాలుగా చేయగలవాడు అనే అర్థంలో మనం చూస్తున్నాం. అలాగే మరొక మాట చెప్పాడు, ఆయన యెహోవా ఆలయము కట్టునన్నాడు, సంఘమును ఆయన కడుతున్నాడు. సిలువలో సంఘము కొరకు ప్రాణం పెట్టాడు. తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘము, ఆ సంఘమును అప్పటి నుంచి ఇప్పటిదాకా ఆయన కట్టుతూనే ఉన్నాడు. ఆయన కడుతున్నాడు. ఆ సంఘము పూర్తి అవుట, అనగా సంఘం యొక్క పరిశుద్ధుల యొక్క సంఖ్య పూర్తి అవుట, ప్రభు యొక్క రెండవ రాకడ జరిగేంత వరకు ఆ సంఘమును ఆయన కడుతూనే ఉంటాడు. రెండు అంశాలు చెప్పాడు. అతడు ఘనత వహించుకుని సింహాసనాసీనుడై అతడు ఒకడు అన్నాడు, యాజకత్వము చేయగా అని అన్నాడు. సింహాసనాసీనుడై ఏలును అన్నాడు, అతడు గురించి మాట్లాడుతున్నాడు. సింహాసనాసీనుడై అతడు అని కింద పుట్టినట్లో ఒకడు యాజకత్వము చేయును అన్నాడు. అనగా సింహాసనాసీనుడైన రాజుగా ఉన్నాడు. అలాగే మరొకరి గురించి మాట్లాడుతున్నాడు, యాజకుని గురించి మాట్లాడుతున్నాడు. సింహాసనాసీనుడై అతడు లేక ఒకడు యాజకత్వము చేయగా, ఆ ఇద్దరికి అనగా సింహాసనాసీనుడైన వాడికి, సింహాసనాసీనుడై యాజకత్వం చేయవాని ఇద్దరికి సమాధానకరమైన యోచనలు కలుగును అన్నాడు. యేసుక్రీస్తు ప్రభువులో ఈ రెండు మనం చూస్తున్నాం. ఆయన సింహాసనాసీనుడై ఏలు రాజు, అలాగే సింహాసనాసీనుడై ఏలు రాజు మాత్రమే కాక అతడు యాజకత్వము జరిగించువాడు అని చూస్తున్నాం. ఈ రెండు పోలికలు మన ప్రభువైన యేసుక్రీస్తులో మనం చూస్తున్నాం. ఇక్కడ ఆయన రాజైన యాజకుడు ప్రీస్లీ కింగ్ అనే పోలికలో మన ప్రభువు చూస్తున్నాం. ఆయన రాజ్యము ఏలువాడు, రాజును ఏలువాడు. దినవృత్తాంత గ్రంథంలో రాజ్యమును బలమును నీవే, ఐశ్వర్యము నీవే అని సొలొమోను పాట మనం చూస్తున్నాం. ఆయన రాజ్యము ఏలువాడు, అంత మాత్రం కాదు యాజకత్వము చేయువాడు. ఆయన రాజు, ఆయన యాజకుడు అనే రెండు గంభీరమైన సత్యాలు మన పక్షం మన కొరకు, మన నిమిత్తమై ఆయన ఈ లోకంలో నిర్వర్తించాడు. ఆయన ఏలును అన్నాడు, యాజకత్వము చేయును అన్నాడు. అది భవిష్యత్తు గురించి ప్రవచనాత్మకంగా ప్రవక్త మాట్లాడుతున్నాడు. ఆయన ఏలబోతున్నాడు. యేసుక్రీస్తు లోకాన్ని రాజుగా ఏలబోతున్నాడు. ఆయన ప్రధాన యాజకుడు ప్రభు కొరకు, మన కొరకే తండ్రి యొక్క విజ్ఞాపన చేయబోతున్నాడు. అనగా ఆలయం కట్టినప్పుడు భవిష్యత్తులో అవన్నీ ప్రవచనాత్మకమైన అంశాలు. కానీ ఇక్కడ ఆయన రాజుగాను యాజకుడుగాను మనం చూస్తున్నాం. యేసుక్రీస్తు ఆయన రాజు, ఆయన యాజకుడు, ఏలబో రాజు, ఆయన యాజకత్వం జరిగించువాడు. అతను మాత్రమే కాదు, కట్టిన ఆలయంలో అతడు ఘనత వహించుకుని అన్నాడు. ఆయన ఘనత వహించుకున్నవాడు. యేసుక్రీస్తు తన స్వరక్తం మీద సంపాదించిన సంఘము ఆయన కడుతూ ఉన్నాడు. అందులో ఆయన ఘనత వహించుకును అన్నాడు. ఈ రాజు గురించిన కొన్ని తలంపులు ప్రభువైన యేసుక్రీస్తులో మనం చూస్తున్నాం. ఆయన జన్మించినప్పుడు యూదుల రాజుగా పుట్టిన వాడు ఎక్కడ ఉన్నాడు అని తూర్పు దేశపు జ్ఞానులు రాజైన హేరోదును యెరూషలేముకు వచ్చి ప్రశ్నించారు. ఆయన రాజుగా ఈ లోకంలో మొట్టమొదటిసారిగా జ్ఞానుల చేత గుర్తించబడ్డాడు, ప్రస్తావించబడ్డాడు. జ్ఞానులే ఆయనను రాజు అని గుర్తించినప్పుడు లోకము మరింతగా దాన్ని అంగీకరించాలి, స్వీకరించాలి. ఆయన రాజరికాన్ని ఎంతగా లోకము లేక మనుష్యులు, కనీసం ఆనాటి యూదులు అది ఆయనను అంగీకరించాలో మనకు అర్థమవుతుంది. సో జ్ఞానులు నోట యూదుల రాజు అను మాట మనం చూస్తున్నాం. ఆయన రాజు, కానీ ఆ రాజుకు తగిన ఘనత యూదులు ఆ 3.5 సంవత్సరాల బహిరంగ పరిచర్యలో ఆయనకి ఇచ్చిన వారు కాదు. ఆ రాజును వారు దూషించారు. వారి రాజును వారు తృణీకరించారు, హేళన చేశారు. వారి రాజును చంపాలని ప్రయత్నం చేశారు. చివరిగా పిలాతు వద్దట ఆయన అన్యాయపు తీర్పుకు నిలవబడినప్పుడు నీవు రాజువా అన్నప్పుడు, అవును నీవన్నట్టే అని అన్నాడు. నేను రాజునే అని ఆయన సమాధానం ఇచ్చాడు. యేసుక్రీస్తు ప్రభు రాజు, యూదులకు రాజుగా వచ్చాడు. ఆయన యూదులకు రాజుగా కాబోతున్నాడు, లోకానికే రాజుగా కాబోతున్నాడు. ఆయన పరిపాలనలో ఆయన ఏలబోతున్నాడు. కానీ అంతకంటే ముందుగా ఆయన రాజుగా ఈ లోకానికి పరిచయం చేయబడ్డాడు, యూదులకు పరిచయం చేయబడ్డాడు.
ఈ రాజు గురించి మాట్లాడుతూ పిలాతు, నువ్వు రాజు అనగా నేను రాజు అన్నాడు. నా రాజ్యం ఈ లోక సంబంధమైనది కాదు, ఇహ సంబంధమైనది కాదన్నాడు. మన సంబంధమైన రాజ్యం అన్నాడు. ఆ రాజు అప్పటికి ఆయన ఎవరికి రాజు అనగా, ఎవరైతే ఆయన విశ్వాసం ఉంచుతారో, ఆయన శిలువ మరణ పునరుత్థానాలయందు నమ్మిక ఇస్తారో వారి హృదయాలలో ఆయన రాజ్యము చేయవాడిగా ఉన్నాడు, ప్రభువుగా ఉండబోతున్నాడు. అది ఆయన రాజ్యం, హిస్ కింగ్డమ్. అది ఆత్మీయమైన రాజ్యం, ఆత్మానుసారమైన రాజ్యం. వారికి నేను రాజును అన్నాడు. అందుకే ఇహలోక సంబంధమైనది కాదన్నాడు. ఈ లోకంలో సంబంధమైన రాజుల వలె కాదు, నా రాజ్యం వేరే, అది పర సంబంధమైన రాజ్యం అనే అర్థంలో చెప్పాడు. ఆ రాజును వారు తృణీకరించారు, ఏలన చేశారు. పిలాతు, మీ రాజును నేను సిలువ వేయుదునా అని అన్నాడు. మీ రాజును అనగా యూదుల రాజు అయిన అని చెప్పుకొని మీ రాజును నేను సిలువ వేయుదునా అనగా, వారు కైసరు తప్ప మాకు రాజు లేడు అని ఎంతో కఠినంగా నిష్కర్ష అని పిలాతుతో వారు సమాధానం ఇచ్చారు. పిలాతు అన్నాడు, మీ రాజు నేను ఏమి చేతున్నానగా, వారిని సిలువ వేయమని కేకలు వేసి, మీ రాజును సిలువ వేయుదునా అనే ప్రశ్న పిలాతు వేశాడు. ఈయన రాజ్యము ఏలువాడు, నా భవిష్యత్తులో రాజ్యం ఏలబోతున్నాడు. కానీ రాజుగా ఈ లోకంలో పరిచయం చేయబడినప్పుడు ఆయన స్వకీయులు ఆయన అంగీకరించలేదు, సరికదా ఆయన అవమానించారు. ఆ ప్రేతోరేమన స్థలంలో రోమా సైనికులు ఆయన తీసుకుని వెళ్ళి ఆయన పట్ల జరిగించిన ఆ ఘోరమైన అవమానము, నింద మనం చూస్తున్నాం. ఆయన చేతిలో రెల్లు ఉంచారు, తలపైన ముళ్ళకీటం ఉంచారు, ఊదారంగ తొలగించారు. ఆయన అపహసించి, యూదుల రాజా నీకు శుభము అని చెప్పి ఆయనకు వంగి నమస్కారం చేసి ఆయనను అవహేళన చేశారు. అవమానించబడిన రాజు ఈయన. ఆ సింహాసనాసనుడై ఏలబోకు ముందుగా ఈ లోకములో ఆయన ఉన్నప్పుడు, ఆయన రాజుగా పిలువబడినప్పటికీ, రాజుగా ప్రకటించబడినప్పటికీ ఆయన అవమానించబడ్డాడు. ఎందుకనగా మన కొరకై ఆయన తన యొక్క రాజరికాన్ని అవమాన పాలు కావడానికి ఆయన అంగీకరించాడు, సిద్ధపడ్డాడు. శిలువ పైన మరి పిలాతు ఒక పలక ఉంచాడు, పై విలాసం రాసి ఉంచాడు, యూదుల రాజు అని రాశాడు. ఆయన మరణములో ఆయన రాజరికాన్ని చూస్తున్నాం, ఆయన పుట్టుకలో రాజు అని చూస్తున్నాం. ఆయనను 300 సంవత్సరాల బహిరంగ పరిచర్యలో ప్రజలు ఆయనను చూచి తమకు రాజుగా చేసుకోవాలని ప్రయత్నం చేశారని చూస్తున్నాం. అనగా ప్రజలకు ఆయన మేలు చేస్తుండగా ఇటువంటి రాజు మనకు ఉంటే బాగుంటుందని వారు అభిప్రాయపడ్డారు. అంటే లోక సంబంధమైన, భౌతిక సంబంధమైన మేళ్ల కోసంగా వారు ఆయన రాజుగా చేయాలని ప్రయత్నం చేశారు. ఆయన వచ్చింది భౌతిక సంబంధమైన అవసరాలు తీర్చడానికి కాదు, కానీ ఆత్మ సంబంధమైన అవసరాలు, మానవ జాతికి పాప క్షమాపణ, ప్రాయశ్చిత్తార్థమైన బలి అర్పించబడి వారికి పాప క్షమాపణ దయచేసి ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు ఇచ్చే రాజుగా ఆయన లోకానికి వచ్చాడనే సంగతి వారు ఎరిగిన వారిగా ఉంటున్నారు. పిలాతు రాజువా అని ప్రశ్నించాడు, అలాగే రాజు అనే పై విలాసం రాసి పైన పెట్టాడు. ఆయన యూదుల రాజుగా ఆయన నామము స్థిరపరచబడింది. ఇట్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ బై పైలట్. అనగా పై విలాసంలో యూదుల రాజు అని నజరేయుడైన యేసు అని పై విలాసం రాశాడు. కాబట్టి చూచేవారందరికీ ఆయన శిలువ పైన వేలాడుతున్నవాడు ఆయన సామాన్యుడు కాదు, నజరేయుడైన యూదుల రాజు అయిన నజరేయుడైన యేసు అని పై విలాసం చూస్తున్నాడు. పుట్టుకలో రాజుగా ప్రకటించబడ్డాడు, ఆయన మరణంలో కూడా రాజుగా ప్రకటించబడ్డాడు. ఈ రాజు మన నిమిత్తమై శిలువ శ్రమలు అనుభవించాడు. ఆయన రాజరికము లేక ఆయనకు రాజరికాన్ని మనం చూస్తున్నాం. రెండవదిగా ఆయన యాజకత్వాన్ని చూస్తున్నాం. ఆయన యాజకత్వాన్ని, హిస్ ప్రీస్లీహుడ్. ఆయన ప్రధాన యాజకుడు, రాజుగా ఉన్నవాడు ప్రధాన యాజకుడుగా మన నిమిత్తమై యాజకత్వం జరిగించు. పాత నిబంధనలో ఆయన
ఉన్న అనేకమైన ప్రధాన యాజకులు వారు అక్షరార్థంగా మరి తమది కాని రక్తాన్ని తీసుకుని వెళ్ళి అక్కడ అర్పించి దేవునికి బలులు అర్పించి రక్తాన్ని ప్రోక్షించేవారు. సంవత్సరానికి ఏటైనా ఒకసారి, సంవత్సరానికి ఒకసారి అతి పరిశుద్ధంగా వెళ్ళి అక్కడ వారు యాజక ధర్మాన్ని నిర్వర్తించేవారు. అది మానవుల యొక్క పాప లేక ఆనాటి యూదుల యొక్క పాపాలు కప్పిపెట్టబడుతున్నాయి. వాటికి సంపూర్ణంగా తొలగించబడలేదు. వారి మనస్సాక్షి సంపూర్ణంగా శుద్ధి కాలేదు. కానీ ఈ యాజకుని యొక్క ప్రత్యేకత, ఈయన ప్రధాన యాజకుడు అని హెబ్రీ పత్రిక మనం చూస్తున్నాం. హెబ్రీ పత్రికలో 7వ అధ్యాయంలో ఈ యాజకుని గురించి ఒక విశేషమైన సంగతి చెప్తున్నాడు. ఈ యాజకుడు ఈయన పవిత్రుడు. 7:23 పవిత్రుడును, నిర్దోషియు, నిష్కల్మషుడును, పాపుడు చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు, ఆకాశ మండలము కంటే మీకు హెచ్చైన వాడునైనా ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయిన వాడు అని. యేసుక్రీస్తు ప్రభు రాజుగా సిలువ వేయబడ్డాడు. రాజు అని ప్రకటించబడి, రాజు అని పై విలాసం రాయబడి అందరికీ కనబడే విధంగా ఇట్ ఇస్ ఓపెన్ డిక్లరేషన్, ఓపెన్ రెవల్యూషన్, ఓపెన్ అనౌన్స్మెంట్ దట్ హీ ఈస్ కింగ్. యేసుక్రీస్తు యూదుల రాజైన యేసు అని ఆయన మరణం శిలువలో చూచినప్పుడు మొట్టమొదటిగా కనబడేది పైన ఆ పై విలాసం ఉంది. ఆ తర్వాత ఆయన శరీరం శిలువ పైన వేలాడుతుంది. ఆయన రాజుగా ఉన్నాడు. ఆయన యాజకత్వం జరిగించాడు. శిలువ పైన ఆయన జరిగించింది ఏమిటి? వారు పెట్టిన శ్రమలు, ఆ గాయాలు, ఆ యొక్క తలపైన ముండ్ల కిరీటం, వీపున గొడా దెబ్బలు, ఆయన ముఖం పైన ఉమ్మి పిడిగుద్దులు, ఆయన శిల మీదులలో భారమైన శిలువ వీపున మోపి వారు ఈడ్చుకుంటూ వెళ్ళుట, కొరడాలతో కొట్టుట, ఆయన దేహము రక్తసిక్తమైంది, గాయపరచబడింది. కడకు శిలువ పైన ఆయనను శిలువకు ఆయన మేకులతో కొట్టి, చేతులలో మేకులు, కాళ్ళలో మేకులు కొట్టి ఆయన శిలువను నిలువబెట్టి ఆయనను ఘోరమైన క్రూరమైన హింసల గుండా వారు తీసుకుని వెళ్ళారు. ఇది ఆయన జరిగించిన యాజకత్వం, హిస్ ప్రీస్లీహుడ్. అక్షరార్థమైన లేక లోక సంబంధమైన యాజకుడు తనది కాని రక్తాన్ని తీసుకుని వెళ్ళారు. కానీ ఈయన తన రక్తము చేత, తన స్వరక్తము చేత అని మనం చూస్తున్నాం. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయంలో 11వ వచనంలో, అయితే క్రీస్తు రాబోచున్న మేలుల విషయమై ప్రధాన యాజకుడిగా వచ్చి తానే నిత్యమైన విమోచన సంపాదించాడు. పాత నిబంధన కాలంలో యాజకులు వారు సంపాదించింది తాత్కాలికమైన విమోచన. అప్పటికప్పుడు పాపాలు కప్పిపెట్టబడ్డాయి. They were covered up. They were not cleansed. అవి వారికి శుద్ధి, అవి మనస్సాక్షికి అంటే శుద్ధి కలుగు చేసేవి కావు, కానీ ఆత్మను సంతృప్తి పరిచేవి. కానీ ఈ యాజకుడు, మన ప్రధాన యాజకుడు యేసుక్రీస్తు, ఆయన నిత్యమైన విమోచన తానే నిత్యమైన విమోచన సంపాదించిన ప్రధాన యాజకుడు అని ఆయన యాజకత్వం జరిగించాడు. శిలువ పైన తన అమూల్యమైన రక్తాన్ని శిలువ పైన ఆయన కాల్చినప్పుడు, మన కొరకే శిలువ పైన ఆయన బలిగా అర్పించబడినప్పుడు, మన కొరకే ఆయన గాయాలు పొందినప్పుడు, మన కొరకే ఆయన హేళన పొందినప్పుడు, ఆ గాయాల ద్వారా రక్తము కాడ్చినప్పుడు, ఆయన వధించబడినప్పుడు ఆయన యాజకత్వాన్ని జరిగించిన వాడిగా చూస్తున్నాం. ఆయన రాజరికము చూస్తున్నాం. ఆయన యాజకుడు యాజకత్వ ధర్మాన్ని నెరవేర్చిన వాడుగా చూస్తున్నాం. ఆయన మన నిమిత్తమై శిలువలో పొందిన ప్రతి గాయం, ఆయన కాచిన రక్తము, ఆయన పొందిన వేదన, అవన్నీ ఆయన మన కొరకై జరిగించిన యాజకత్వము అని చూస్తున్నాం. మేకలెక్కయు కోడలెక్కయు రక్తముతో కాక తన స్వరక్తముతో ఒక్కసారి పరిశుద్ధ స్థలములో ఆయన ప్రవేశించిన వాడుగా మనం చూస్తున్నాం. ఒక్కసారే ప్రవేశించాడు. ఎలాగ ప్రవేశించాడు? తన స్వరక్తముతో ప్రవేశించాడు. యాజకులు తనది కాని రక్తం తీసుకుని వెళ్ళేవాడు, ఆ ప్రధాన యాజకుడు. కానీ ఈయన తన స్వరక్తాన్ని తీసుకుని వెళ్ళాడు. ఆ కోడల యొక్క మేకల యొక్క రక్తముతో కాక
ఆయన తన స్వరక్తముతో మన కొరకై ప్రాయశ్చిత్తార్థ బలిని అర్పించినట్టుగా మనం చూస్తున్నాం. యాజకత్వ ధర్మాన్ని ఆయన నెరవేర్చాడు. మన కొరకు వధించబడిన గొర్రెపిల్ల, మన కొరకై శిలువలో గాయపరచబడిన గొర్రెపిల్ల, మన కొరకై ప్రాయశ్చిత్తార్థమైన బలిగా, పాప పరిహారాన్ని జరిగించిన గొర్రెపిల్లగా మన ప్రభువైన యేసుక్రీస్తు అక్కడ జరిగించిన కార్యము మన నిమిత్తమై యాజకత్వము ఆయన చేశాడు అనే విషయాన్ని, అనే వాస్తవాన్ని, సత్యాన్ని మనకు తెలియపరుస్తుంది. యేసు ప్రభువు మన కొరకు యాజకత్వ ధర్మాన్ని మన కొరకు ఆయన నెరవేర్చాడు. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయంలోనే 26వ వచనంలో లేక 24వ వచనంలో, అందువలన నిజమైన పరిశుద్ధ స్థలమును పోలి హస్తకృతమైన పరిశుద్ధ స్థలములో క్రీస్తు ప్రవేశింపలేదు గాని ఇప్పుడు మన కొరకు దేవుని సముఖమందు కనబడుటకు పరలోకమందే ప్రవేశించెను. అంతేకాదు, ప్రధాన యాజకుడు ప్రతి సంవత్సరము తనది కాని రక్తం తీసుకుని పరిశుద్ధ స్థలంలోనికి ప్రవేశించినట్లు ఆయన అనేక పర్యాయములు తను తాను అర్పించుకున్నట్టుకు ప్రవేశింపలేదు. అట్లైన ఎడల జగత్తు పునాది వేయబడిన బదులుకొని ఆయన అనేక పర్యాయములు శ్రమ పడవలసి వచ్చును. అయితే ఆయన యుగముల సమాప్తి యందు తన్ను తానే బలిగా అర్పించుకున్నట వలన పాప నివారణ చేయుటకై ఒకసారి ప్రత్యక్ష పరచబడెను. యుగముల సమాప్తి 2000 సంవత్సరాల క్రితం కాలము సంపూర్ణమైనప్పుడు ఆయన ఈ లోకానికి రక్తమాంసంలో పాలివాడై నరునిగా జన్మించాడు. ఆయన మన నిమిత్తమై యాజకత్వ ధర్మాన్ని జరిగించడానికి తన్ను తానే బలిగా అర్పించుకున్నాడు. తానే నిత్యమైన విమోచన సంపాదించాడు. తన స్వరక్తముతో ఒకసారి పరిశుద్ధ స్థలములో ప్రవేశించిన యాజకుడు మన ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన యాజకత్వం ఎంత విశేషమైంది, ఆయన యాజకత్వం ఎంత గంభీరమైంది, ఎంత ఉన్నతమైంది, ఎంత అమూల్యమైన యాజకత్వాన్ని ఆయన జరిగించాడు. ఈ భూలోక సంబంధమైన యాజకుడు చేసినట్టుగా కాదు, కానీ ప్రతి సంవత్సరము ప్రధాన యాజకుడు జరిగించేవాడు, ఏటేటా జరిగించేవాడు, తనది కాని రక్తములో తీసుకుని వెళ్ళేవాడు. కానీ ఈయన ఏటేటా జరిగించవలసిన అవసరము కలిగిన వాడు కాడు. ఆయన జరిగించిన యాజకత్వము మానవ జాతి యొక్క పాప పరిహారము కొరకై, పాప ప్రాయశ్చిత్తము కొరకై సంపూర్ణంగా సరిపోయిన యాజకత్వాన్ని జరిగించాడు. యేసుక్రీస్తు ప్రభు ఆయన రాజుగా రాజ్యము ఏలబోతున్నాడు. ఆయన యాజకుడిగా మన కొరకై యాజకత్వ ధర్మాన్ని నెరవేర్చిన వాడు మన ప్రభువైన యేసుక్రీస్తు. ఈయన పవిత్రుడు, నిర్దోషియు, నిష్కల్మషుడు, పాపుల చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు. పాత నిబంధన యాజకులైతే వారు పవిత్రుడు కారు, ఆదాము యొక్క పాపాన్ని బట్టి. నిర్దోషి కాదు అనగా దోషము లేని వారు కారు, దోషాలు ఉన్నాయి. అలాగే నిష్కల్మషులు కూడా కాదు. పాపులలో చేరక ప్రత్యేకం ఉన్నవారు కాదు, పాపుల మధ్య ఉన్నవారే. కానీ మన ప్రభువైన యేసుక్రీస్తు అటువంటి వారి వంటి వాడు కాడు. పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపుల చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు. అంతకంటే ముఖ్యమైనది ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చైన వాడు అని చూస్తున్నాం. ఆకాశ మండలం కంటే మిక్కిలి హెచ్చైన వాడు. భూలోక సంబంధమైన యాజకులు ఈ భూ సంబంధమైన వారు, మనుషుల్లో నుండి ఏర్పరచబడిన వారు. ఈయన మనుషులో నుండి కాక పరలోకము నుండి మనుషుల మధ్యకు పంపబడి మనుష్యుల యొక్క పాప పరిహారం కొరకై ప్రాయశ్చిత్తార్థమైన బలిగా అర్పించబడడానికి తను తానే ఒక్కసారి శిలువలో తన స్వరక్తముతో ఆయన ఆ యాజకత్వ ధర్మాన్ని జరిగించి ధర్మశాస్త్ర విధిని, నీతి విధిని ఆయన నెరవేర్చి మనకు పాప క్షమాపణ దయచేశాడు విశ్వసించిన వారికి. ఆయన ఒక్కసారే ప్రత్యక్షమయ్యాడు, ఒక్కసారే మృతి పొందాడు, ఒక్కసారే తను తాను బలిగా అర్పించుకున్నాడు. ఇది సదాకాలమునకు నిలుచు సంపూర్ణమైన బలిని ఆయన అర్పించాడు. ఆయన యాజకత్వం ఎంత విశేషమైనదో మనం చూస్తున్నాం. ఆయన రాజు, ఆయన యాజకుడు అని మనం జకర్యా మనకు పరిచయం చేస్తున్నాం. ఆయన రాజ్యం వహించుకుని ఏలబోతున్నాం.
ఆ రాజును వారు సిలువకు అప్పగించారు, ఘోరమైన సిలువకు అప్పగించారు. ఆ రాజును వారు అవమానించారు, రాజును దెబ్బలు కొట్టారు, గాయపరిచారు, ఈడ్చుకుంటూ వెళ్ళారు. ఆయన ప్రెతోరియమును స్థలములో వారు సైనికులు ఆయనను అవమానించారు, ఆయన వస్త్రములు తీసివేశారు, ఉదాహరణకు వస్త్రాలు దొరికించారు. ఇలాగున అనేక రకాలుగా రాజు ఘనపరచబడవలసి ఉండగా ఆయనను వారు ఎంతగానో అవమానించారు. జకర్యాలో మనం చూసినట్లుగా అతడు యెహోవా ఆలయమును కట్టును, అతడు తానే ఘనత వహించుకొని అని అన్నాడు. తానే ఘనత వహించుకొని. యేసుక్రీస్తు ప్రభు అయిన రాజు, ఆయన యాజకుడు, రాజు అయిన యాజకుడు, రాయల్హుడ్ మనం చూస్తున్నాం. ఆయన కింగ్ అండ్ ప్రీస్ట్. కానీ ఆయన మన నిమిత్తమై శిలువలో మరణించవలసి వచ్చింది. రాజు అయినప్పటికీ అవమానించబడవలసి వచ్చింది. యాజకుడుగా తన స్వరక్తముతో మన కొరకై రక్తాన్ని చిందించి అతి పరిశుద్ధ స్థలములో పరలోకమందు దేవుని సముఖమందే ప్రవేశించాడు. మనకు సంపూర్ణ సిద్ధి కలిగించే యాజకత్వాన్ని జరిగించాడు. అతడు ఘనత వహించుకుని అన్నాడు. ఘనత వహించుకుని ఆ ఆలయములో ఆయనకు ఘనత కలగాలి. ప్రతి ఆదివారం రొట్టె కూడికలో మనం చేయవలసిన పని అదే. ఆ రాజు అయిన యాజకుని, రాయల్ ప్రీస్ట్ జరిగించిన మన ప్రభువైన యేసుక్రీస్తును మనము ఘనపరచాలి, హెచ్చించాలి, ఆయన పూజించాలి, ఆయన ఆరాధించాలి, ఆయన నామాన్ని గొప్ప చేసుకోవాలి. యూదులు లేక జ్ఞానులు ఆయనను వచ్చి ఇంట్లో చూసినప్పుడు వారు ఆయనకు సమర్పించారు. యూదుల రాజుగా వారు ప్రస్తావించిన ప్రభువైన యేసుక్రీస్తుకు, ఆ శిశువుకు దాదాపుగా 2 సంవత్సరాల వయసు గల శిశువుకు ఇంట్లో ఉండగా జ్ఞానులు వెళ్ళి వారు బంగారము సాంబ్రాణి గోళము అర్పించి ఆ రాజుకు సమర్పించారు, ఆయన పూజించారు అని చూస్తున్నాం. కాబట్టి రాజక ధర్మాన్ని రాజుగా లోకానికి మన కొరకు వచ్చి మన నిమిత్తమై ఆయన శిలువలో శ్రమలలో, తీర్పులలో, అవమానాలు పొంది మన నిమిత్తమై గాయాలు పొంది మన కొరకు ప్రాయశ్చిత్తం చేసిన రాజు ప్రజల క్షేమాన్ని కోరేవాడుగా ఉన్నట్టుగానే సర్వ మానవ జాతి ప్రయోజనం కొరకై ఈ రాజు మన ప్రభువైన యేసుక్రీస్తు మన నిమిత్తమై మన ఆత్మీయ మేలు కొరకై, ఆత్మ సంబంధమైన పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాన్ని మనకు అనుగ్రహించే కొరకై ఆయన తను తానే బలిగా అర్పించుకున్నాడు. కీర్తన గ్రంథంలో 42వ కీర్తన చూద్దాం. 42వ కీర్తన ఆదివారం రొట్టె విరుచు కూడికలో మనం 45వ కీర్తన మనం చేయవలసిన పని ఏంటంటే సంఘముగా చూడండి. 45వ కీర్తన 11వ వచనం, 42వ కీర్తన 45వ కీర్తన 11వ వచనం. Psalm 45 verse 11. ఈ రాజు నీ ప్రభువు, అతడు నీ సౌందర్యమును కోరినవాడు, అతనికి నమస్కరించుము అని మనం చూస్తున్నాం. అతనికి నమస్కరించు. ఎవరికి? ఈ రాజు గురించి పైన చెప్పాడు. ఆనంద తైలముతో అభిషేకించి ఉన్నాడు, ఆయన నీతిని ప్రేమించాడు, నీ సింహాసనం నిరంతరం నిలుచును అనే రాజు గురించి మాట్లాడుతూ సంఘానికి ఇస్తున్న సూచన, హెచ్చరిక. ఈ రాజు నీ ప్రభువు, అతడు నీ సౌందర్యమును కోరినవాడు, అతనికి నమస్కరించుము అని చూస్తున్నాం. రొట్టె విరుచు కూడికలో మరి ఈ తలంపులలో మనము ఆయన రాజుగా చూస్తున్నాం. ఆ రాజును మనము హెచ్చించాలి, ఘనపరచాలి. అతడు మన ప్రభు అనేది అతనికి నమస్కారము చేయాలి. ఈ రాజు మన రాజుగా, యాజకునిగా ఆయన చేసిన ఆ కార్యం వల్ల, ఆయన చేసిన రాజరికము, నిర్వర్తించిన రాజరికం వల్ల, ఆయన నిర్వర్తించిన యాజకత్వం వల్ల మనకు కలిగిన మేలు, మనకు కలిగిన గొప్ప మేలు ఏమిటంటే ఆయన విశ్వాసం ఉంచిన మనలను ఆయన రాజులైన యాజక సమూహంగా చేశాడు. రాయల్ ప్రీస్ట్హుడ్. హి మేడ్ us a రాయల్ ప్రీస్ట్హుడ్. ఆయన రాజుగా మనకు ఈ లోకానికి వచ్చి జన్మించాడు, రాజుగానే శిలువ పైన మరణించాడు.
ప్రజలందరి క్షేమం కొరకే రాజు తను తాను బలిగా అర్పించుకున్నాడు. రాజు ప్రజల క్షేమం కోరువాడు కనుక ఈ రాజు మన యొక్క ఆత్మీయ క్షేమం కోరి తను తాను బలిగా అర్పించు యాగమైపోయాడు. ఆయన చేసిన పని మనలను రాజులైన యాజక సమూహంగా పరిశుద్ధ జనముగా దేవుని సొత్తైన ప్రజలుగా చేశాడు. ప్రతి ఆదివారం మన ప్రభువును జ్ఞాపకం చేసుకుంటుండగా ముఖ్యంగా ఈ ఆదివారం ఈ వాక్య తలంపులు ఆయన రాజైన యాజకుడు. ఆయన మన కొరకై ఆ రాజరికాన్ని ఆ యాజకత్వాన్ని నిర్వర్తించిన వాడు. భవిష్యత్తులో ఆయన రాజ్యం మేలబోతున్నాడు. ఆలయంలో యాజకత్వము జరిగించబోతున్నాడు. ప్రభుని హెచ్చించి ఘనపరచు. మన ఆరాధన తండ్రి దేవునికి అర్పించును గాక.